హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను గమనిస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపించేది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బోడే రామచంద్ర యాదవ్. వీరిలో నిజంగా మన శ్రేయోభిలాషి ఎవరు? మనం ఆపదలో ఉన్నప్పుడు మన కోసం పోరాడేది ఎవరు? పరాయి వాళ్ళు నిజంగా మన కోసం పోరాడి మన మేలు కోరుకుంటారా? ఇది మనం మనకే వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ సామాజిక వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని మనం ఆరోపించడం కాదు, వారికి వారే మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మవాళ్ళ పెత్తనం అని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రెడ్డిల పెత్తనం అని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే కూడా ఒక నిజం మాత్రం 10 ఏళ్లుగా మన కళ్ళ ముందే జరుగుతోంది. వాళ్ళలో వాళ్ళే ఒకరినొకరు ఆరోపించుకుంటూ నేనే నా వర్గానికి ఎక్కువ చేశానని చెప్పుకుంటూ రావడం మనం చూస్తూనే ఉన్నాం. బహుశా అదే నిజం కావచ్చు. ఎందుకంటే మన వాడు అయితే మన గురించి పట్టించుకోవాల్సినటువంటి కంపల్షన్ అతనికి ఉంటుంది. ఇదే రాజకీయ సత్యం. ఎలాగైతే పై ముగ్గురు తమ తమ సామాజిక వర్గాల కోసం నిలబడుతున్నారో అదేవిధంగా బీసీల శ్రేయస్సు కోసం బీసీ నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా కృషి చేస్తారని ఆశించి కాదు, నమ్మకంతో, అవగాహనతో బీసీలుగా మనమందరం కూడా ఆయనకు అండగా నిలవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నువ్వు వినోద్ రావు, దయాకర్ రావు, హరీష్ రావులకు జాతి పితవు, నీ జాతికి పితవు అని విమర్శించడం జరిగింది. మా జాతి పితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతి పితవు? ఎవడు నీ జాతి? వినోద్ రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఈ మాటల్లో రాజకీయ వ్యంగ్యం ఉన్నప్పటికీ దాగి ఉన్న నిజం మాత్రం ఒక్కటే, ఏ నాయకుడైనా ముందు తన కులాన్ని, తర్వాతే మిగతా సమాజాన్ని గుర్తు పెట్టుకుంటాడు. అది తప్పు కాదు. కానీ మనం ఎందుకు ఆలస్యంగా అర్థం చేసుకుంటున్నాం? ఇప్పటికైనా యాదవులు, మిగతా సామాజిక వర్గాలు కులాలుగా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలుగా ఒక వేదిక పైన నిలబడాలి. బీసీలుగా ఒక్కటై ఒక శక్తిగా మారాలి. మన రాజ్యం మన చేతుల్లో ఉండాలంటే, మనకు హక్కులు రావాలంటే, మన పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే మన కోసం మాట్లాడే నాయకత్వాన్ని మనమే బలపరుచుకోవాల్సినటువంటి సందర్భం. అందుకే ఫిబ్రవరి 22వ తేదీన బీసీవై పార్టీ నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచేలా విజయవంతం చేద్దాం. లక్షలాది మంది తరలి వెళ్ళి ఇది ఒక బీసీ సభ కాదు, ఇది బీసీల ఆత్మగౌరవ గర్జన అని, ఇది మన భవిష్యత్తుకు వేసే పునాది అని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైనా మేల్కొనకపోతే రేపు మన గురించి మాట్లాడే హక్కు కూడా మనకు ఉండదు. బీసీలు ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యాదవులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజ్యం కోసం మనమే కష్టపడాలి. కాబట్టి అందరూ ఆలోచన చేస్తారని కోరుకుంటూ బీసీ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.